రోజు మంత్రాలు చదివితే మనకున్న రోగాలు తగ్గిపోయి మన నూరేళ్ళు బతికిస్తావా? ఒక గుడికి వెళ్తే మన శరీరం మొత్తంలో ఉన్నటువంటి రోగాలన్నీ, పాపాలు పోయి రోగాలన్నీ తగ్గిపోతాయా? సో ఇది వినడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు. మంత్రాలు లాంటి శబ్ద తరంగాలను ఇప్పుడు వినియోగించుకునే MIT, నాసా లాంటి శాస్త్రవేత్తలు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలలో కూడా ఇది వాడుతున్నారు. అవునండి, శబ్ద తరంగాలు అనేది ఇప్పుడు వైద్య రంగంలో ఉన్నటువంటి రీసెర్చ్ టెక్నాలజీ, అప్కమింగ్ టెక్నాలజీ. ఈ శబ్ద తరంగాలను ఉపయోగించి అల్ట్రాసౌండ్లో వాడుతున్నారు. అల్ట్రాసౌండ్ ద్వారా మీకు నొప్పులు తగ్గుతున్నాయి. అలాగే లోపల ఏవైతే మీ యొక్క శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయా చెడిపోయాయా అని టెస్టుల్లో వాడుతున్నారు. అదే టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు కాలియం క్యాన్సర్, లివర్ క్యాన్సర్లో కూడా వాడుతున్నారని FDA అప్రూవల్ కూడా పొందింది. ఆ సౌండ్ శబ్ద తరంగాలను ఉపయోగించి ఏదైతే ఆ కణితులు ఉన్నాయో ఆ కణితులను పగలగొడుతున్నారు బబుల్స్ ద్వారా, శబ్ద తరంగాల ద్వారా. అడ్వాన్స్డ్ థెరపీస్ క్యాన్సర్లో. సో ఇంత ప్రాముఖ్యం అనేది ఉంది శబ్దాలకు సంబంధించి. అసలు నిజంగా శబ్దం అనేది ఎన్ని రకాలుగా మనిషిని ప్రభావితం చేస్తుంది? శబ్దం అనేది మనిషిని 3 రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఒకటి సంగీతం, రెండవది వాయిద్యం, మూడవది మంత్రం. మన భారతీయ సాంప్రదాయంలో శాస్త్రీయ సంగీతానికి చాలా పెద్ద పీట. నిజానికి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఎవరైతే రోజు సాధన చేస్తూ ఉంటారో శాస్త్రీయ సంగీతం, అటువంటి వాళ్ళకి ఎలాంటి మానసిక వ్యాకులత అనేది ఉండదు. అలాగే ఎలాంటి న్యూరోలాజికల్ కంప్లైంట్స్ అనేది ఉండవు. ఇది రీసెంట్ సర్వే. అందుకనే పక్క దేశస్తులు కూడాను మన దేశంలోని ఈ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహత అనేది చూపిస్తుంటారు. మీరు ఒక పావు గంట సేపు ఏదైనా ఒక శాస్త్రీయ సంగీతాన్ని విని చూడండి, మీ మైండ్లో ఉన్నటువంటి బాధలన్నీ పోయి ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే ఒక మనిషిని ఒక ట్రాన్స్ నుంచి ఇంకొక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళాలి, లేదంటే ఒక మూడ్ నుంచి ఇంకొక మూడ్కి తీసుకువెళ్ళాలి. బాగా సాడ్గా ఉన్నాడు, బాగా నీరసంగా ఉన్నాడు, లేదంటే ఏదో డిప్రెషన్లో ఉన్నాడు, ఒక మంచి పాట పెడితే ఆ మనిషి మళ్ళీ నార్మల్ లెవెల్కి మూడ్ అనేది మారుతుంది. సో శబ్దానికి అంత పవర్ఫుల్ అనేది ఉంది. సో మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మన వేదాలు ఇవన్నీ కూడాను మన ఋషులు లిఖించేటప్పుడు బీజాక్షరాలతో లిఖించారు. ఇవి చదవటం వలన ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి న్యూరాన్స్ అంటే నెర్వ్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి, బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మన తాలూకు మెదడు అనేది మరింత ఏకాగ్రతగా ఒక విషయం పైన దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. మరింత యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతాయి. పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. యజ్ఞయాగాదులు అంటే ఒక 10 మంది మహాపురుషులు, ఋషులు కూర్చొని మంత్రాలు పఠించి ఆ అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు. సో అలా మంత్రపఠనం చేయడం వల్ల ఆ ఏరియాలో పూర్తిగా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ శబ్ద తరంగాల ద్వారా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఆ ఏరియాలో ఉండేది. అందుకని పూర్వం రాజులు యజ్ఞయాగాదులు అనేది చేసేవాళ్ళు. అదేవిధంగా మన గుళ్ళు, హిందూ సాంప్రదాయం మాత్రమే కాదు, ఈవెన్ చర్చి, మసీదుల్లో కూడా, గుడిలో కూడా పలానా గుడికి అడుగు పెట్టగానే ఆ మనిషిలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోయి ఎంతో పీస్ఫుల్గా, ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. దానికి కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎట్లా వస్తుందంటే అక్కడ జరిగే మంత్రోచ్చరణ వల్ల, నిత్య పూజల వల్ల, నిరంతరటువంటి భజనలు, ఇలాంటి శబ్ద తరంగాల వల్ల. అందుకని మన పెద్దలు ఎప్పుడు చెప్తారు ఏంటంటే ప్రతిరోజు ఉదయాన మంత్రోచ్చరణ చేసి పూజ చేయండి, లేదంటే మంత్రోచ్చరణ చేయండి. లలితా సహస్రనామం అవ్వచ్చు, విష్ణు సహస్రనామం అవ్వచ్చు, గణేష పంచరత్నం అవ్వచ్చు, ఏదైనా ఆదిత్య స్తోత్రం అవ్వచ్చు, ఏదో ఒకటి మీరు నమ్ముకున్న దేవుడిని మీరు మంత్రోచ్చరణ బయటికి ఉచ్చరిస్తూ పఠించినారంటే మీ మైండ్లో ఉన్నటువంటి నెర్వ్ సెల్స్ కానీ, బ్రెయిన్ కానీ ఏకాగ్రత పెరిగి యాక్టివేట్ అయ్యి మరింత శక్తివంతంగా మీ బాడీలో ఉన్న